చాలా వాల్యుబుల్ ఐటీ స్పేస్ కోసమని సత్వా డెవలపర్స్కి, ఆ కపిల్ హెచ్ఎంటీవీ వాళ్ళకి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మాదిరి వాళ్ళకు కూడా ఐటీ స్పేస్ వాళ్ళు, అలాగే ఇంకో కంపెనీ ఏఎస్ఎంఆర్, ఐ థింక్ ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు కొంత ల్యాండ్ మంజూరు చేయటం. అక్రాస్ ది స్టేట్ ఇష్టానుసారం ల్యాండ్స్ ఎస్ఐపిబిలో అనుమతులు ఇస్తూ జీవోలు ఇవ్వటం అన్నటువంటిది వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం. ఎందుకు ఇంత చర్చనీయాంశమై మనందరం కూడా గమనిద్దాం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాం, కొత్త కొత్త కంపెనీలు, మాటల వెనుక దాగున్న అవినీతి, వేరియస్ ఆర్గనైజేషన్స్ ని వాగ్దానాల వెనుక జరుగుతున్నటువంటి తెర వెనుక భాగవతం ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ లుల్లు మాల్స్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాం. అసలు ప్రభుత్వం రెగ్యులర్గా జరిగేటటువంటి మాల్లో ఉండే యాక్టివిటీస్ ఉంటాయి, ఇదే కదా. ఇంతకంటే పెద్ద విచిత్రం ఏముండదు. ఆ కేరళలో ఒక లుల్లు మాల్ చూశాను, అక్కడేముంది, అందులో ఎక్స్ట్రా ఒక స్కేటింగ్ రింక్ ఉంది, ఐస్ స్కేటింగ్ రింక్ ఉంది, వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ. చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏదైనా ఒక షాపింగ్ మాల్లో కల్పించబడేట లేదు కదా, ఉండదు కదా. మ్యాక్సిమం ఉంటే సేల్స్ రిప్రజెంటేటివ్స్కి 15,000, 20,000, 25,000, నాట్ మోర్ దెన్ దట్. ఆ పైన సూపర్వైజర్స్ లేకపోతే మేనేజర్స్. ఎంతమంది మేనేజర్స్ ఉంటారు? గౌరవప్రదమైనటువంటి శాలరీ ఆఫర్ చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో హౌ మెనీ మేనేజర్స్ కెన్ ఏ షాపింగ్ మాల్ అకామిడేట్? ఈ మాత్రం అదేదో ఒక పెద్ద ప్రాజెక్టు, దేశంలోని ఇలాంటి పెద్ద బిజినెస్ ఆపర్చునిటీస్, ఇంకా లుల్లు మాల్ మా దగ్గర రండి అని చెప్పి వీళ్ళేదో గొప్పగా లుల్లు మాల్ ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నాకు అర్థమవుతుంది. అంతకు మించిన లాంటి మాల్ కడతా ఉన్నాం వైజాగ్లో మన హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇన్ఆర్బిట్ మాల్ 12 ఎకరాల్లో ఆల్మోస్ట్ 60-70% నియర్ కంప్లీషన్. అలాంటి లుల్లు మాల్ వైజాగ్ నడిబొడ్డున 13 ఎకరాలు లీజ్కి ఇచ్చారు. 99 సంవత్సరాలకి సంవత్సరానికేమో 99 పైసలు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ల్యాండ్ ఏదైతే హార్బర్ పార్క్లో ప్రభుత్వం లీజ్ కోసమని చెప్పి మంజూరు చేసిందో 13.5 ఎకరాలు, అక్కడ ఎకరా మామూలుగా బహిరంగ మార్కెట్లో కొంటే ఎకరా అంటే అంత వాల్యుబుల్ ఏరియా. ఇట్స్ ద మోస్ట్ ప్రైమ్ ఏరియా ఇన్ విశాఖపట్నం. కోట్లు ఉంటుంది. అంటే ఈ 13.5 ఎకరాలు మనం సుమారుగా 2,000 కోట్ల ల్యాండ్ బ్యాంక్ కాస్టే ఉంటుంది గవర్నమెంట్కి. మరి అంత కాస్ట్లీ ల్యాండ్ని లుల్లు మాల్ ఎక్కడో ఊరు బయట ఉంటే నష్టమేముంది? లుల్లు మాల్కి వెళ్ళి షాపింగ్ చేయగలిగేవాడు కారులో బయటికి వెళ్ళి కొనుక్కుంటాడు. అసలు ఆ 13.5 ఎకరా కన్స్ట్రక్షన్ ఒక 100 అంటే 3,000 పైబడి 3,100 కమర్షియల్ వాల్యూ. దాన్ని లుల్లు మాలోడు ఎంత గొప్పగా బంగారంతో కట్టినా 1,000 కోట్లు మించదు. 1,000 కోట్లు మించుతుందా? లుల్లు మానవుడు బంగారంతో కట్టాడు షాపింగ్ మాల్, 1,000 కోట్లు మించుతుందా? మించదు కదా. అంటే గవర్నమెంట్కి ఎంత నష్టం వస్తుంది? 3,100 crores కమర్షియల్ ప్రాజెక్ట్ వాల్యూ ఉన్నది. వీళ్ళకి 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే దగ్గర 2,100 కోట్లు, 2,100 crores గవర్నమెంట్కి ఆన్ అన్ యావరేజ్ లాసెస్. ఎందుకు ఇవ్వాలా? లుల్లు వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటి? ఆ లుల్లు ఆయన కనీసం ఈ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP అయినా లేదు. ఎప్పుడు జనవరిలో ఆయన కలిశాడు చంద్రబాబు నాయుడు గారు, ఒక లెటర్ పెట్టాడే లేదు. ఆ మేఘాల మీద ల్యాండ్ ఏమో లీజ్కి ఇచ్చి ఆశపడదు. అక్కడ తాగారా? పోనీ ఆగలే. ఇప్పుడు విజయవాడలో ప్రైమ్ లొకేషన్ ఉన్న ఆర్టీసీ ల్యాండ్ ఒక 4.5 ఎకరాలు, అది కూడా లుల్లు మాల్కి, అక్కడ ఒక మాల్ కడతారు. ఇటు అన్యాయం. విజయవాడలో కూడా 4.5 ఎకరాలు, అది కూడా 99 ఏళ్ళకి లీజ్కి ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ ఒకసారి మనం లెక్కేసుకుంటే చెప్పాలి. ఇవన్నీ కూడా 600 కోట్ల విలువ కలిగినటువంటి ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇది ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది
150 కోట్లు పెట్టుబడి ఒక ఆర్గనైజేషన్కి 600 కోట్ల విలువ కలిగినటువంటి పెట్టుబడి విలువ కంపెనీ వాడికి తగ్గించి కొంత వెసులుబాటు ఇవ్వడం కోసం మనం ల్యాండ్లో కొంత రాయితీలు ఇస్తాం. ఇదే కదా ఫార్ములా, ఇదే కదా రూల్ ఎక్కడైనా. కానీ పెట్టుబడి కంటే కూడా 4 రెట్లు అదనంగా ల్యాండ్ ఇచ్చేసారా ఫ్రీగా ఎవరైనా? అని పెట్టే పెట్టుబడి ఏమో 150 కోట్ల, మీరు ఇచ్చే ల్యాండ్ విలువ ఏమో 600 కోట్ల. ఇటు వెళ్ళిపోతున్నాం మనం. అసలు ప్రభుత్వం రన్ చేస్తున్నారా లేకపోతే వ్యాపారం చేసుకుంటున్నాం? చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన. అసలు ఉన్న 4.5 ఎకరాలు మామూలుగా మనం కమర్షియల్ స్పేస్ కింద చూస్తే 7 లక్షల ఎస్ఎఫ్టీతో 7 lakhs ఎస్ఎఫ్టీ. విజయవాడలో ఎంత ఉందండి ఒక ఎస్ఎఫ్టీ? ఇప్పుడు అక్కడ 12,000 రూపాయలు ఉందో. మరి ఆ లెక్కలు తీసు 840 కోట్లు. 7 lakhs ఎస్ఎఫ్టీ. ఈచ్ ఎస్ఎఫ్టీ కాస్టింగ్ అరౌండ్ 12,000 రూపీస్ అంటే ఎంత అవుతుంది? సుమారుగా 840 కోట్లు అవుతుంది. ఈయన అందులో పెట్టేదేమో 156 కోట్లు. ఎంత కాదనుకున్నావు 240-250 కోట్లు పెట్టుబడి అనుకున్నా. దగ్గర గవర్నమెంట్కి ఒక 600 కోట్లు నష్టం. ఏం కేటాయింపులు ఇవి? ఏం కేటాయింపులు ఇవి? అంత బరి తెగింపు. ప్రజలు ఏమనుకుంటారు, మేధావులు ఏమనుకుంటారు, భయం వైపుకి దారి తీస్తాయన్నటువంటి ఆలోచన లేదు. లుల్లు మాల్ ఒకటేనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యంత షాపింగ్ మాల్? కేటాయించడానికి మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అది 100,000 కోట్లు విలువ చేసేటట్టు మీరిచ్చే ల్యాండ్ పార్సల్ కాస్ట్కి ఎక్కడైనా మ్యాచ్? ఇది నేను జనరల్గా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే మొన్నటి ప్రభుత్వం మారింది అని నమ్మేవాడిని కాదు నేను. మేబీ ప్రజలు ఇంకా మన నుంచి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు హామీల వల్ల ఆయనకి ఓటేశారు కదా. ఈవీఎం జనరల్గా ట్యాంపరింగ్ ఉండే అవకాశం తక్కువ. బట్ వీళ్ళ ఆలోచనలు, వీళ్ళు చేసే పనులు ఒకసారి పరిశీలిస్తే, ఈ బరితెగింపు కార్యక్రమాలు మనం పరిశీలిస్తే ఇదేమైనా ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే నిజంగా వీళ్ళు గెలిచారు. మళ్ళీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే మేము గెలుస్తాం, మాకు తిరగలేదు, మేము ఏం చేసినా మమ్మల్ని అడిగేవాడు, లెక్కలేని తన వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి. మేము ఏ బిజినెస్ కాంక్లేవ్కి వెళ్ళి, ఇగో సింగపూర్ వెళ్ళి, ఈరోజు మేము వెళ్తుంటే మోసం గ్యారంటీ అనుకో, ప్రజలు బ్రహ్మాండంగా వచ్చి వాళ్ళ మోసపోయాం, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మాకు టార్చర్ పెడుతున్నారు, ఏమిటి నాస్తి అని నేరుగా వాళ్ళు ఓపెన్గా మాట్లాడతాం. 1 yearలోనే ఇంత వ్యతిరేకత. 1 yearలో మీరు చేయించుకున్న సర్వేలోనే 98 ఎమ్మెల్యేలు చిత్తుగా పుచ్చుకో, ఎంతంటే అంత లంచం ఇచ్చుకో, నీకు ఎంత ల్యాండ్ కావాలంటే అంత భూమి పుచ్చుకోను. ఇదే ఫార్ములా మీద ఈరోజు ఈ ప్రభుత్వం రన్ అవుతుంది. లేకపోతే ఆ లుల్లుమాలు ఏమిటి, ఆ కేటాయింపులు ఏంటి? ఆ మధ్యనేమో ఉర్సా క్లస్టర్స్ అని ఆడేవాడు. ఉర్సా క్లస్టర్స్ మర్చిపోయామా మనము? ఏమిటండి ఆ ఉర్సా క్లస్టర్స్? నాకు అర్థం కాదు అది. ఈ లోకేష్ ఏమో మొన్న సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్కి వెళ్ళాడు. అక్కడ వాడు ఇండియా వచ్చి 2025 అంటే మొన్న ఫిబ్రవరిలోనేమో హైదరాబాద్లో, ఆ నెక్స్ట్ మంత్ 1 month తర్వాత ఉర్సా గ్లోబల్ అంటే ఉర్సా ఇండియా అని ఇంకొక ఫర్మ్ ఫిబ్రవరిలో కంపెనీ హైదరాబాద్లో ఏమో కంపెనీ రిజిస్ట్రేషన్ చేశారు. ఏప్రిల్లోనేమో 99 పైసలు కాలకేమో ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఇది ప్రపంచంలో 8వ వింత. ఉర్సా క్లస్టర్స్ ఈజ్ ఎ వరల్డ్ వండర్, 8th వరల్డ్ వండర్ ఉర్సా క్లస్టర్. ఆ క్రెడిబిలిటీ, ఫైనాన్షియల్ షేప్ ఏ ఆర్గనైజేషన్ లేనటువంటి ఇది 1 monthలోనే. నన్ను అడిగితే ఉర్సా క్లస్టర్స్ ఈజ్ ఏ 8th వరల్డ్ వండర్. దౌర్భాగ్యం. ఎప్పుడు ఇవన్నిటికీ తెరవెనుకున్నటువంటి ఒకే ఒక క్రైటీరియా, ఒకే ఒక ఫార్ములా, ఇచ్చుకో పుచ్చుకో, లంచం ఇచ్చుకో, ల్యాండ్ పుచ్చుకో. ఈ బేసిస్ మీద ఇవన్నీ కేటాయింపులు చెప్తే ప్రజలు ఎవరు అడగరు అన్నటువంటి పెడసరితనమా? ఇంకా పెడసరితనం నాకు అర్థమవుతుంది. ఈ ఉర్సా క్లస్టర్స్కి ల్యాండ్ 99 పైసలకి క్లస్టర్స్ గురించి ఎవరు అడగకూడదని టీసీఎస్కి ఇచ్చారు. టీసీఎస్ వాళ్ళతో ఎంఓయూలో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ బి స్టార్టెడ్. మా ప్రభుత్వం నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంత డబ్బులు ఏదో తెర వెనుక ఒప్పందం జరిగి ఉంటుంది. ఈవీఎంల మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్, మా ప్రభుత్వం ఎలాగైనా వచ్చేస్తుంది అని చెప్పి కాంక్రీట్గా వాళ్ళకి గ్యారంటీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ల్యాండ్ 99 పైసలకి ఇస్తావా, తర్వాత ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుందా? ఏమిటిది దౌర్భాగ్యం? నాకు అర్థమవుతుంది. ఇన్ఫోసిస్ రాలేదా? బ్రాండ్ స్టాండ్ లాంటి కంపెనీలు రాలేదా? అదాని డేటా సెంటర్ వాళ్ళు పనులు మొదలు పెట్టలేదా? అమెజాన్ వాళ్ళు పనులు మొదలు పెట్టలేదా?
అనకూడదు, కానీ కోపం వస్తుంది. ఐటీకి పితామహుండి అని ఆ వ్యాలీ ఈ వ్యాలీ అర్థం కలిసి మాట్లాడడం. ఎన్ని కంపెనీలు పెట్టారు మీరు వైజాగ్లో? ఎన్ని కంపెనీలు పెట్టారు? వైజాగ్లో కేటాయించినటువంటి ఐటీ కేటాయించినటువంటి ఆ ఐటీ హిల్స్, ఆ స్పేసెస్, ఆ ఎస్సీజెడ్లు అన్నీ కూడా రాజశేఖర రెడ్డి. అందులో మీ పాత్ర వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ దట్? ఒక కంపెనీ మీరు విశాఖపట్నంలో పెట్టించుకోగలిగారా మీ లాస్ట్ 14-15 సంవత్సరాల టెన్యూర్లో? ఆల్ ది ఆర్గనైజేషన్స్, ఆల్ ద ఫ్రెటర్నిటీస్, ఐటీ ఫ్రెటర్నిటీస్ ఇన్ విశాఖపట్నం కేమ్ టు విశాఖపట్నం ఇన్ రాజశేఖర రెడ్డి గారు రెజీమ్. అంటే దిక్కుమాలిన పరిపాలన. ఆ ఉర్సా క్లస్టర్స్ ఏమో అది అలాంటిది. ఫిబ్రవరిలో కంపెనీ పెడతారు, ఫిబ్రవరిలో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మార్చిలో కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి ఏప్రిల్లో మీరు 99 పైసలకి ల్యాండ్ కేటాయి. ఇంకా కంపెనీ బ్యాక్ అండ్ ప్రొఫైల్ స్థితిగతులు అవేమీ మరి ఇంకేం ఆలోచించరా? లంచం తీసుకోవడం, ఇచ్చేయడమైన ప్రభుత్వ భూములు. అంత తేరగా ఉన్నదా విశాఖపట్నం? అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందా మా విశాఖపట్నం, మా ఉత్తరాంధ్ర? ఎవరికి దోచిపెట్టేస్తున్నారు విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రని? ఎవరికి దోచిపెడుతున్నారు? మీ సొంత మనుషులకి, మీ పార్ట్నర్స్కి, మీ అసోసియేట్స్కి ఇష్టానుసారం. ఇలాంటిదే ఇంకొక సంఘటన మీకు చెప్పాలి. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకో. 2-3 నెలల సమయంలో, గత 2-3 నెలల సమయంలోనే చింతా గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ, చింతా గ్రీన్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఒక దగ్గర 2 దగ్గరలు కాదు, 5 దగ్గరల. ఈ చింతా గ్రీన్ ఎనర్జీకి డైరెక్టర్స్ ఎవరెవరు? ఈ చింతా గౌరీనాథ్, వీళ్ళిద్దరూ ఈ కంపెనీ, ఈ చింతా గ్రీన్ ఎనర్జీ. ఈ చింతా విశ్వేశ్వరరావు అంటే ఎవరు? చాలా ఫేమస్ పర్సనాలిటీ. మన నవయుగ కన్స్ట్రక్షన్కి సంబంధించిన. నవయుగ అంటే మీకు అందరికీ తెలుసు. గతంలో చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ని వాడి నామినేషన్ పద్ధతిలో పోలవరం ప్రాజెక్ట్ని ఇచ్చారంతే. ఆ నవయుగ దాని చైర్మనే ఈ చింతా విశ్వేశ్వరరావు గారు. ఈ చింతా గ్రీన్ ఎనర్జీని ఫిబ్రవరిలోని ఈ చింతా గ్రీన్ ఎనర్జీ అన్నటువంటి కంపెనీ ఢిల్లీలో రిజిస్టర్ అయింది. ఈ కంపెనీకి చూడండి, ఇది చాలా ఈ ఉర్సా క్లస్టర్స్ కూడా ఫిబ్రవరి మార్చిలో, ఏప్రిల్లో నెలకి ఇచ్చారో ఇది అంతే. ఇది కూడా ఫిబ్రవరిలో, ఏప్రిల్ మేలో 5 చోట్ల పవర్ ప్రాజెక్టులు కేటాయిస్తూ ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకుంది. చూడండి, 2025 ఏప్రిల్లో తిరుపతిలో ఒక దగ్గర, సత్యసాయి జిల్లాలో. ఆ నెక్స్ట్ మంత్ మేలో జరిగిన కేబినెట్ సమావేశానికి ముందు జరిగినటువంటి ఎస్ఐపిబిలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటాం, కొప్పోలు దగ్గర ఓ 360 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఒకటి మంజూరు చేశారు. గుజ్జులి దగ్గర 1500 మెగావాట్స్ ప్రాజెక్ట్ ఒకటి, చిట్టం వలస దగ్గర ఒక 800 మెగావాట్స్ ప్రాజెక్ట్ ఒకటి అదే కంపెనీకి మంజూరు. ఏపీ ఎస్ఐపి. ఇవన్నీ ఏమనుకోవాలి? అసలు అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించారు. ఈ రాష్ట్ర సంపదని, ప్రజల ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు గారు తన సొంత మనుషులకి అప్పనంగా ఇష్టానుసారం కట్టబెట్టే. కంపెనీ రిజిస్టర్ అయిన నెల రోజులు 2 నెలలకి 100,000 ఎకరాలు కేటాయించేస్తూ ఉన్నారు. ఆర్సిలర్ మిట్టల్ మనందరం రోజు పేపర్లో చూస్తున్నాం. లోకేష్ చాలా గొప్పగా చెప్పి ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ పెట్టిస్తున్నాం, అనకాపల్లి దగ్గర ఇంకొక స్టీల్ ప్లాంట్ పెట్టి. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వాళ్ళు ముందుకు వచ్చారు. 2,000 ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నారా లోకేష్ గారు చెప్తే నేను ఒక్క వీడియో కాల్లో మాట్లాడితే వెంటనే ఆర్సిలర్ మిట్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి నన్ను ఒప్పుకున్నారని చెప్పి వీళ్ళు డబ్బాలు. అర్థమవుతుంది, వీడియో కాల్ మాట్లాడితే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆర్సిలర్ మిట్టల్ వచ్చింది. దాని వెనక ఎంత శ్రమ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ. ఎన్ని డెలిబరేషన్స్ జరిగాయి. ఇప్పుడు ఆర్సిలర్ మిట్టల్ మంచి కంపెనీ, మన ప్రయత్నం వల్ల మొత్తానికి ఏదో ఏపీకి వస్తుందని అనుకుంటే వాళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి గమ్మత్తులు చెప్పాలి. 2 దశల్లో 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆర్సిలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్రమోటర్స్ వాళ్ళు జాయింట్ వెంచర్ కింద దానికి 2,000 ఎకరాల ల్యాండ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం 51 లక్షలు ఎకరాకి అని చెప్పి సుమారుగా 1,70,00,000 టన్నుల ఇండస్ట్రీ. మిగతా డబ్బులనేమో 3 వాయిదాల్లో ఆ కంపెనీ ప్రపోజల్ పెడితే దానికి కూడా ఓకే చేశారు. పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి ఒక కంపెనీ 1000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి మీరు ఇన్ని వాయిదాలు అవసరమా? ఇవి కాకుండా మళ్ళీ జిఎస్టీ, ఎలక్ట్రిక్ పవర్ సబ్సిడీ,
కూడా ఇండస్ట్రియల్ పాలసీ అన్ని సబ్సిడీలు కూడా వర్తిస్తాయి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్? ఇవన్నీ నిజమని ఎలా నమ్మాలి? దీని వెనక తెర వెనుక ఎంత భాగవతం లేకపోతే ఇలాంటివి జరుగుతాయి అనేది గమనించమని ప్రజలను కోరుతాం. తెర వెనుక ఎంత భాగవతం జరగాలి, ఎన్ని చేతులు ఇచ్చుకోపు అన్నటువంటి జరగకపోతే ఇన్ని వేసిన బాటిల్ ఇస్తుంది గవర్నమెంట్. విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం కొన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఉంటాడు. మొన్న ఈ వాట్ ఇస్ దిస్ మూవీ దీని నిర్మాణ సంస్థ చెప్పి ఆయన ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేయింది. సినిమా వాళ్ళు కూడా మనకు సంబంధం లేదు. మళ్ళీ సినిమాలు ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది మనకు అనవసరం. దాని ప్రొడ్యూసర్ ఎవరు, ఏ సినిమా ప్రొడక్షన్ అని అనేకమైన ఇది అందరికి తెలిసింది. అదేం పెద్ద విచిత్రం కాదు. ఏ సినిమా ప్రొడక్షన్ అన్నా ఫైనాన్స్ కంపెనీలు జప్పులు తెచ్చుకుంటారు, వడ్డీలు కట్టుకుంటారు, రిలీజ్ టైం దాన్ని క్లియర్, ఆ తర్వాత లాభమో నష్టం ఏదో, తర్వాత మళ్ళీ అదొక అదొక సంస్థ కాబట్టి, ఒక ఆర్గనైజేషన్ కాబట్టి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చర్చ అది కాదు. బట్ ఆ టీజీ విశ్వప్రసాద్ అనేటటువంటి 1200 ఎకరాలు మనకి, ఇది ఇక్కడ పాయింట్ మనకి చూసారా. ఆ టీజీ అనేటటువంటి 1200 ఎకరాల ల్యాండ్ మొన్ననే కేటాయించడం జరిగింది. ఇది ఇక్కడ మ్యాటర్ అన్నమాట. చూసారండి ఎంత గమ్మత్ ఇది. కర్నూలు జిల్లా ఓరవకల్ దగ్గర ఓరవకల్ నోడ్లో ఈ మొబిలిటీ పార్క్ అభివృద్ధి పేరిట 1200 ఎకరాలు ఆయన కేటాయించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేదో కంపెనీ ఉంటుంది. పీపుల్స్ మీడియా కంపెనీకి పీపుల్ టెక్ మన ప్రభుత్వ హయాంలో మదనపల్లి దగ్గర హార్స్వే హిల్స్ ఉంటుంది, మన ఏపీలో ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్. అక్కడ ఒక ఫిల్మ్ డైరెక్టర్కి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికో సంబంధించి ఒక 4 ఎకరాలు 40 ఎకరాలు కేటాయిస్తే అదొక పెద్ద నేరము, అదొక దేశద్రోహం. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇంత ఎంటైర్ ముఠాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొడవ చేశారు. 1200 ఎకరాలు టీజీ విశ్వప్రసాద్ గారు. ఇది నేరం కాదా? అన్యాయం కాదా? అవినీతి, అక్రమం గమనించాలి. ఇది ప్రజలందరూ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి. అమ్మాలి అన్నది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని అమ్మడానికే సింగపూర్ వెళ్ళారు చంద్రబాబు గారు. ఈరోజు తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి వెళ్ళున్నారు సింగపూర్. ఆంధ్రప్రదేశ్ని అమ్మేయడం అన్యాయం అండి. ఇది ఇంత దౌర్భాగ్యం. నియమించేటటువంటి వాడి దట్ ఆ గోవాలో ఎక్కడో కొండ మీద నిర్మాణమైనటువంటి ఒక నిర్మాణాన్ని ఓ ఫోటో వేస్తున్నారు. ఒక ఫోటో ఈనాడులో పేపర్లో వేశారు. సుందరమైనటువంటి రాజభవనం ఓ కొండ మీద కట్టారు. కట్టడం అంటే కొండని ప్లెయిన్ చదును చేయాలా, కొండనే. అది మాత్రం ఈనాడు వారికి చాలా సుందరమైనటువంటి రాజభవనం ఓ 4 ఎకరాల్లో మనం ఋషికొండలో కడితే అది విధ్వంసం అయిపోయింది. ఈనాడు వారు చూడండి, ఇది విధ్వంసం అయిపోయింది. వృధా డబ్బులు అట, 400 కోట్లు వృధా అట, వేస్ట్ అట. ప్రజాధనాన్ని వృధా చేస్తాం. ఇలాంటిది ఒక భవనం గోవాలో, సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి భవనం. ఇలాంటి మీడియా ఈ రాష్ట్రంలో ఉన్నంత, ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తుందని మరి చివరికి ఇటీవల ఇంకా అద్భుతం అండి. 8th వండర్ అయిపోయింది, 9th వండర్ అయిపోయింది. ఉర్సా 8th వండర్ అయితే 9th వండర్ ఇంకోటి చెప్పారు మీకు, అది చింతా ఎనర్జీస్. ఇప్పుడు 10th, 11th, 12th వండర్స్. మొన్నటి SIPలు అంటే మొన్న క్యాబినెట్ ముందు సత్వా అనే ఒక కంపెనీకి ఓ 30 ఎకరాలు, కపిల్ గ్రూప్ వాళ్ళకు ఒక 30 ఎకరాలు. కపిల్ గ్రూప్ అంటే వాళ్ళది BVM ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళకు ఒక 30 ఎకరాలు. సార్ వాళ్ళకు ఒక దగ్గర ఒక 10 ఎకరాలు అనుకుంటా. ఏమన్నారు, IT కంపెనీలకి స్థలం కేటాయించి, ఇది హ్యాన్స్ ఇండియా మీడియా గ్రూప్, మీడియా అండ్ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ఒక కంపెనీ. సత్వా అన్నటువంటి కంపెనీ చేసే వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం. అవసరమైతే వేలంలో ఖరీదైన భూములు, సత్తా ఉన్నటువంటి వేలంలో వాళ్ళు భూములు కొనుక్కొని వెంచర్లు వేసుకొని దానికి తగ్గట్టు తిరిగి దాన్ని అమ్ముకొని లాభాలు చేసుకునే పేరిటేమో మీరు భూములు ఇస్తారు సబ్సిడీకి. రియల్ ఎస్టేట్ వెంచర్లకి ప్రభుత్వ భూములు నామినల్ ప్రైస్కి ఇవ్వటం అన్నటువంటిది ఎక్కడైనా ఉన్నదా? దేశంలో ఎక్కడైనా ఉన్నదా? నాకు అసలు మొన్నటి నుంచి బుర్ర పీక్కుంటున్నాను. మొట్టమొదటిసారి రియల్ ఎస్టేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వ భూముల్ని నామినల్ రేట్స్కి ఇవ్వడం అనేది మనం ఎక్కడైనా చూసామా?
except in Andhra Pradesh. That is the vision of Nara Chandrababu Naidu garu and Nara Lokesh. ప్రభుత్వం ఇష్టానుసారం ప్రభుత్వ ఆస్తుల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళకి నామినల్ ప్రైస్ కట్టబెట్టేస్తుంటే కనీసం స్పందించే వాళ్ళు ఎవరు లేరండి. మీడియా సంస్థలకి అంత ఆలోచన లేదండి. అంత బేసిక్ రీసెర్చ్ సన్ రైజ్ స్టేట్ అని గొప్పలు చెప్పుకున్నటువంటి చంద్రబాబు గారు ఏం చేయకపోతే ఈ రాష్ట్రానికి 4 పోర్టులు మంజూరు చేసి నిర్మాణాలు మొదలుపెట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని ఇలా ఇష్టానుసారం నచ్చిన మనుషులకు నచ్చిన రేట్లకి నచ్చిన ఆర్గనైజేషన్కి వాళ్ళ బ్యాక్ అండ్ ప్రొఫైల్ చూడు స్థితిగతులు వాళ్ళు ఏం చేస్తారనేది ఇష్టానుసారం అడ్డదిడ్డంగా రూల్స్ నియమాలు లేవు, ఎక్కడ చెక్మేట్స్ లేవు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆ కన్సర్న్ అధికారులందరూ ఏం చేస్తున్నారో అర్థం అవడం లేదు. ఈ రకంగా రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉంటారు. ఈ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ బాడీ ఏదైతే ఉందో వీళ్ళు ఎందుకు ఇంత ఇలాంటి వాటికి అవకాశం ఇస్తారు అర్థం అవడం లేదు. రియల్ ఎస్టేట్ ప్రభుత్వ భూములు ఇవ్వడమా, ఈ సత్వా అండ్ ఈ కపిల్ గ్రూప్ వాళ్ళ మళ్ళీ దాని పేర్లు ఎలా ఇస్తారు మీరు ఉపాధి? మీరు బిల్డింగ్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి క్వశ్చన్, ప్రభుత్వ భూములు ఏమో నామినల్ రేట్కి ఇచ్చేస్తారా? ఏంటి దౌర్భాగ్యం? మీకు ఒక గమ్మత్, అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఉండేవి, ఈ ఆల్ ఖైదా వాళ్ళు కూల్చేశారు, మనందరికి తెలిసిందే కదా. పెద్ద టవర్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్, ట్విన్ టవర్స్, ఇవి ఎన్ని ఎకరాల్లో ఉండేవి? 16 ఎకరాల్లో ఉన్నాయి. ప్రపంచ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. నో మోర్ విజనరీ, ఈజ్ బిజినరీ. బిజినెస్ మోడల్ కదా మనిషి, బిజినరీ లీడర్. ఏదైనా బిజినెస్ చంద్రబాబు గారు, ఇచ్చుకో పుచ్చుకో, ఇది కదా బేసిక్ క్రైటీరియా. ఈ ఇచ్చుకో పుచ్చుకో మోడల్లో ఈ బిజినరీ లీడరు ఇదో 30 ఎకరాలు అదో 30, మొత్తంగా 60 ఎకరాలు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్. రోజుకు ఒక వ్యాలీ, ఒకరోజు హైడ్రోజన్ వ్యాలీ, ఇంకో రోజు ఏమో లిథియం వ్యాలీ, సోడియం వ్యాలీ, పొటాషియం వ్యాలీ. చిన్నప్పుడు మనం చదువుకునేటటువంటి ఈ ఎలిమెంట్స్ టేబుల్లో ఉన్న గ్రీన్ వ్యాలీ, ఎల్లో వ్యాలీ, రకరకాలు నోటికి ఏదొస్తే ఈ మాత్రం పేర్లు 14-19 మధ్యలో. దిస్ ది మోస్ట్ గ్లామరస్ ఆస్పెక్ట్. ఈ మాటలు ఈ డైలాగ్స్ అన్నీ కూడా 14-19 మధ్యలో. అందులో ఏమైనా మెటీరియలైజ్ అయ్యాయి? ఒక్కటి మెటీరియలైజ్ అయిందా? మీకు చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మెటీరియలైజ్ చేసినటువంటి ప్రాజెక్టుల్ని, గ్రీన్ కో ప్రాజెక్ట్, ఎన్టీపీసీ గ్రీన్ కో ప్రాజెక్ట్ ఎవరండి తెచ్చారు? అది ఎవరండి ఎంఓయూలు చేశారు? అవి జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్సెలర్మిట్టల్ రెడ్డి గారు. మీరు ఇన్సెక్యూర్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేశారు. మీరు చెప్పినటువంటి పార్టీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, ఇప్పుడు ఆయన కూడా పత్తలేడు. అవునా కాదని అడుగుతున్నాను. ఎక్కడికక్కడ పారిశ్రామికవేత్తల మీద మీరు ఆ పోర్టు యాజమాన్యానికి ఫ్రీగానో నామినల్ పద్ధతి, నామినల్ బేసిస్లో ఇంత పర్సెంట్, ఐ థింక్ 5% ఎంతో వాటా పెట్టుకున్నారు ఆ పర్టికులర్ గంగవరం పోర్టు. అది విజన్. ప్రైవేట్ పోర్ట్ అయినా అందరూ గవర్నమెంట్ కూడా వాటా ఉందారు. మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని మీరు అనుకుంటే ఇన్ని ఆర్గనైజేషన్ మెజారిటీ స్టేక్ పాయింట్ మీరు తీసుకోండి. ఇదిగో మా వాటా లుల్లుమాలకు సంబంధించి 2000 కోట్లు మా వాటా భూమి మేము ఇస్తాం, మీ వాటా 1000 కోట్లు. ఎస్, ఆ బేసిస్లో మీరు కంపెనీ ఆర్గనైజేషన్. వైజాగ్లో మా వాటా 600 కోట్లు, 4.5 ఎకరాలు, మీ వాటా 150 కోట్లు నిర్మాణం పెట్టండి. ఆ బేసిస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు. ఈ సత్వా అండ్ కపిలోళ్ళు ఎకరా 1.5 ఎంతకి ఇచ్చారు? అక్కడ ఎకరా ఎంత ఉంది? దగ్గర 50 కోట్లు ఉంది. ఐటీ హిల్స్ దగ్గర ఎకరా 50 కోట్లు పైబడి ఉంది. ల్యాండ్ మీరు 1.5 ఇచ్చేస్తున్నారు. అదో 30 ఎకరాలు, అదో 30 ఎకరాలు. అది రియల్ ఎస్టేట్ కంపెనీలు. ఏమిటి దౌర్భాగ్యం? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఆర్గనైజేషన్, ల్యాండ్ మీది, పెట్టుబడి వాళ్ళది. ఆ టైప్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వాటాదారుగా పెట్టి కంపెనీలు పెట్టించమని చెప్పండి. లాభాలని రాష్ట్ర ప్రభుత్వానికి పోనీ మీ బిజినెస్ మోడల్లో దీన్ని కూడా తీసుకోండి చంద్రబాబు గారు. ఆ P4 అని అంటారు కదా, అందులో ఆ పబ్లిక్ పార్ట్ కింద ఈ మోడల్ ఇన్కార్పొరేట్ చేయండి. అంతే తప్ప మీరు ప్రభుత్వ భూముల్ని మీకు డబ్బుల కోసం, మీకు లంచాల కోసం ఇష్టానుసారంగా ఇచ్చేయడం అన్నటువంటిది చాలా నీచమైనటువంటి ఒక నిర్ణయంగా నేనైతే భావిస్తూ, ఇప్పుడు
రాష్ట్ర ప్రజల్ని గమనించమని, ఎవరి రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించారు, ఎవరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు, ఎవరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకొని ఒక వాట్ ఐ మీన్ స్టేబుల్ గవర్నెన్స్. ఎక్కడుంది ఆ స్టేబుల్ గవర్నెన్స్? ఎక్కడ వస్తున్నాయి పెట్టుబడులు? ఎక్కడ వస్తుంది రాష్ట్రానికి రెవెన్యూ? నిన్న మొన్న చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి రెవెన్యూస్ ఎంత దారుణంగా పడిపోతున్నాయి, ఎంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి 1 yearలో 1,80,000 కోట్లు అప్పులు చేశారంటే ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, ఇంకోటి అన్న మీరు ఈరోజు ఎందుకు మాట్లాడరు? ఇలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని ఏమో అప్రంగా పెట్టేశారు. ప్రజలది ఏం తప్పేం లేదు. ప్రజలకి ఒక రకమైన ఎప్పుడు కూడా ఆశాభావం, ఆయన అలవకాన హామీలు ఇచ్చి నీకు 15,000, నీకు 18,000, నీకు ఇలా నీకు అని చెప్పి చివరికేమి ఇప్పుడు ఆంధ్రాని అమ్మాలని అన్నం ఒకడంటుంటే ఆల్రెడీ అమ్మేస్తామన్నాడు. అమ్మాలని ఒకడన్నాడు, ఆల్రెడీ ఇంకొక ఆయన సింగపూర్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఫీడ్బ్యాక్? ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా.